హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెలైట్ ప్రాపర్టీస్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ప్రాపర్టీ అనేది మీకు కనిపిస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ ప్రాపర్టీ అయితే ఈజీగా సేల్ చేపిస్తాము. సో ఈరోజు వచ్చేసి మనకు ఇది 125 గజాల్లో మనకు G+1 హౌస్ అండి ఇది. సో మనకేంటంటే సింగిల్ కార్ పార్కింగ్ అనేది వస్తుంది. అలాగే మొత్తం కంప్లీట్ ఫాల్ సీలింగ్తో అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఇల్లు అండి ఇది వచ్చేసి మనకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి మనకు. సో సెక్యూరిటీ పరంగా ఇటు బాగుంటుందన్నమాట. సో ఈ కాలనీలన్నీ 40-30 ఫీట్స్ రోడ్స్ అనేది ఉంటుంది మనకు. ఇది వచ్చేసి మనకు అవుటర్ దగ్గర ఉంటుందండి, అవుటర్ పక్కన ఉంటుందన్నమాట, కిస్టరేట్పేట దగ్గర. సో ఇది చూశారు కదా, మనకు 2 BHK అనేది వస్తుందన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది, మనకు సేల్కి అయితే ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,30,00,000 అండి. మనకు మంచి కమ్యూనిటీలో ఉంటుంది. చూశారు కదా, మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇస్తుందన్నమాట. ఇది వెస్ట్ ఫేస్లో కానీ మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూశారు కదా, ఇక్కడ డైనింగ్ ప్లస్ ఓపెన్ కిచెన్ అనమాట. మనకు ఓవరాల్ వచ్చేసి మనకి ఏంటంటే 2 BHK, కింద 2 BHK వస్తుంది, పైన 2 BHK వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట. సో ఇది మనకు ఇల్లు అయితే. సో ఇది మనకు 125 గజాల్లో మనకు వస్తుందండి. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది వచ్చేసి మనకు మంచిగా కమ్యూనిటీ అండి, మంచి కమ్యూనిటీలో ఉందన్నమాట ఇల్లు ఇది. సో చూసారు కదా, ఓవరాల్ ఇదైతే మంచి అనమాట. ఇప్పుడు హైడ్రా వల్ల కొంచెం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి మనకు తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట ఇది. సో దీనికైతే ఏమీ ఇష్యూస్ లేవండి, ఎందుకంటే ఇది మంచి లొకాలిటీ అనమాట, మంచి ఆల్రెడీ పట్టాలే అండి. దీనికైతే హైడ్రా అటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో చూశారు కదా, సో ఇది ఇల్లు అనమాట. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు హాల్ అనేది పెద్దగా వస్తుందండి, ఎందుకంటే మనకు కార్ పార్కింగ్ అనేది కలిసి వస్తుంది కాబట్టి హాల్ అనేది పెద్దగా వస్తుంది. సో ఇక్కడ మనకు వెస్ట్ ఫేస్ కాబట్టి మనకు వాస్తు ప్రకారం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఉండాలి, మొత్తం కంప్లీట్ వాస్తు ప్రకారం అయితే ఉందన్నమాట ఇది. సో చూశారు కదా, మనకు పైన ఇట మనకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఓవరాల్ ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి, మంచి కమ్యూనిటీలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్ హౌస్ అండి. మనకు 2 బాత్రూమ్స్ వస్తున్నాయి. సో ఇలాగే దేవుని రూము ప్లస్ కిచెన్ అనేది వస్తుంది అనమాట. హ్యాస్టీజ్ సేమ్ కింద ఉన్నట్లే వస్తుంది. ఒకటి కామన్ వాష్ ఏరియా వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట. ఇది మనకు G+1 హౌస్ అండి, 125 గజాల్లో అనమాట. మనకు మొత్తం రెడీ టు ఆక్యుపై అండి ఇది. సో మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ టైంకి కంప్లీట్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట, పెయింటింగ్తో సహా. సో మనకేంటంటే మనకు ఎవరైతే మంచి కమ్యూనిటీలో మంచి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్ హౌస్ అండి మనకి ఇది. సో పైకి వెళ్దాం, పైన వచ్చేసి మనం చూపిస్తాం అనమాట లొకాలిటీ ఏ విధంగా ఉందని. ఇది వచ్చేసి కమ్యూనిటీ కాబట్టి అన్ని హౌసెస్ అయితే సేమ్ ఉంటాయండి మనకు, సేమ్ కలర్ ప్యాటర్న్లు అయితే వస్తుందన్నమాట, ఎందుకంటే మనకు ఇక్కడ ఇది కమ్యూనిటీ రూల్స్ అనమాట. సో చూశారు కదా, 125 గజాల్లో మనకు చక్కని ఇల్లు అనమాట, G+1 హౌస్ మనకు. సో ఓవరాల్ మనకు 30 ఫీట్ రోడ్ వస్తుంది కాబట్టి రోడ్ ఇట చాలా వెడల్పు ఉంటుంది. ఆల్రెడీ CC రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి దాంట్లో. సో అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రెఫర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.